ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రెండోది, ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం. అదే మరి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో గాని ఒక మతమని కాదు, అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి. ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి. ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్లే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు గాని, సంఘ విద్రోహ శక్తులు గాని అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం. అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక దేవాలయాలే కాదు, మసీదులు కానీ, ప్రార్థనాలయాలు, మీ చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. వేరే మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీల్లేదు. అది కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. అదే మరిగా అన్ని దేవాలయాల్లో నేను ఇంత మునిపే చెప్పాను, ఈ ప్రోషణ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు, అవి కూడా చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు. వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని శాస్త్రాలు ఉంటాయి. వైష్ణవ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది, అదే మాదిరిగా శైవ టెంపుల్స్ ఇంకొక విధంగా ఉంటుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఇవన్నీ ఒక కమిటీ వేసి, అడ్మినిస్ట్రేషన్, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత కానీ, ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు కానీ ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అందులో వైదిక, ధార్మిక, ఆగమ పండితులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్, టెంపుల్కి ఒక ఇది ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు, దాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా ఏం చేయాలో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఆ గౌరవించే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూలా ఏమేం చేయగలుగుతా ఆ కొండే పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం. ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం మహిళలు కూడా ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి ఈ మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జరిగింది ఒక అపచారం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాన్ని ఎవ్వరు కూడా రెక్టిఫై చేయలేం. ఏదైతే ఈ టెంపుల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే, చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్. అందరూ కూడా
ఆరాధించే దేవుడుండే టెంపుల్. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి. కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరూ దాన్ని చెప్పలేకపోయారు. చెప్పినా అణగదొక్కే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా వీళ్లకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్లనే ఈరోజు జరిగి ఈ పరిస్థితికి వచ్చింది. చాలా మంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు, ఆవేదన చెందారు. నేను అపోజిషన్లో ఉంటే చెప్పారు. ఒక విధంగా కాదు జరిగిన అపచారాలన్నీ. ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం, కాపాడతాం. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం. వర్కౌట్ చేస్తాం. అన్ని కూడా దాని టైం చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్లో విల్ పుట్ ఇట్. చాలా ఒకటి రెండు కాదు, దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రైడ్ చేయాలి అని చెప్పితే, ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం, క్రెడిబుల్కి విశ్వసనీయతకు సంబంధించిన విషయం అని ఆ రోజు 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తే, వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది ప్రైవేట్ కేసు ఉంది. అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది. బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా, లేకుంటే గర్వమా, లేకుంటే మేము ఎవడు ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా? ఏమనుకుంటున్నారు మీరు? సమాధానం చెప్పమంటున్నా వీటన్నిటికీ. ఇలాంటి ఒకటి రెండు కాదు, చాలా ఇష్టానుసారంగా చేశారు. అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకి ఎంత దరిద్రంగా తయారైపోయారంటే, దరిద్రంగా తయారైపోయి చాలా మంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు. దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే ఈ అపవిత్రం చూడలేము, భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు చక్కదిద్దాం. ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు. అంటే మనకి ఏమైందంటే పెరిగిన తర్వాత ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇవన్నీ తయారు చేయాలంటే కూడా చాలా సమస్యలు ఉంటాయి. దశల వారీగా చేసినప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ చేయాలంటే కూడా దేవునికి సేవలు చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా పవిత్రంగా జరగడానికి ఒక పవిత్ర భావంతో వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇస్తే దేవుని మీద భక్తి భయం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉన్నప్పుడు ఒకటి పెట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి డాక్టర్స్ వస్తారు. 15 రోజులు, ఒక నెల హాస్పిటల్లో పనిచేసి ఆయన దర్శనం చేసుకొని వెళ్తారు. అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు తిరుపతిలో సిమ్స్లో పనిచేసి ఒక 15 డేస్ అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకుని పోతే ప్రజాసేవ, దేవుని సేవ రెండు అవుతాయని, మాధవ సేవ, మానవ సేవ రెండు అవుతాయని పెట్టాం. అలాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు ఒకసారి చూస్తే అక్కడ వాలంటీర్స్ని చూసుంటారు మీరు. ఆ వాలంటీర్స్కి రాష్ట్రం మొత్తం పోటీ ఉంది. దేవుని దగ్గర దేవుని సేవలో ఆ పేరు కూడా ఇది ఉంది. వెంకటేశ్వర స్వామికి చేసే
సేవ చేసే వాళ్ళందరి పేర్లు. శ్రీవారి సేవకులు. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారంటే ఒక భక్తిభావం, ఒక డివోషన్, డెడికేషన్, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాయిబాబా చనిపోయి చాలా రోజులైనా 30,000 మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేయడానికి. అలాంటి వారి సేవలు మనం ఉపయోగించుకుంటే అన్ని కార్యక్రమాలు కూడా సుజావుగా జరుగుతాయి. అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లే ఉంటాయి. ఇక్కడ బేసిక్గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు వీళ్ళకు. నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. నీకు ప్రజాస్వామ్యంలో ఓటేశారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి? దట్ ఇస్ వాట్ ఒక భక్తుడికి అడుగుతాను నేను, నువ్వెవరివి? నీకేంటి సంబంధం? నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను. మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది, వెళ్ళను. నాకు అదొక భక్తి, దేవుని మీద ఒక నమ్మకం, విశ్వాసం. అందుకే చెప్పాను, నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను. ఓకే, నేను మనిషిని, కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం, ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతుంది. చాలామంది అమరు చేస్తూ ఉంటాం, అది తప్పులేదు. ఒక్కొక్కరి నమ్మకాలు బట్టి ముందుకెళ్తారు. బట్ మత సామరస్యాన్ని కాపాడతాం. మత సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమీ విశ్వాసం లేదని కాదు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. అంటే నేనేమంటానంటే ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇమ్మంటున్నా, ట్రస్టీకి ఇమ్మంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వు ఎందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి. అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనమందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకం అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ.
రైట్. ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. అలిపిరిలో తనపై దాడి జరిగిందని, శ్రీనివాసుడే తనను రక్షించాడని, పునర్జన్మను ప్రసాదించడని చెప్పారు. అలాగే మహాప్రసాదాన్ని అపవిత్రం చేశారని, ప్రపంచవ్యాప్తంగా లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి గత పాలకులు గతంలో ఇలా ఎవరూ చేయలేదని, గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల ఇలా చేసిందని ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.